మంచిగా అంటున్నాడు ఆ స్వామి. ఎవరు అన్నారు స్వామి మీకు? లాఠీ చార్జ్ ఎవరు ఎవరు పాలయాత్ర వస్తే కొడతారా ఎవరైనా? కేవలం 500 రూపాయల టికెట్ కి మాత్రమే యుగేందర్ బాబులు బయటకు వచ్చి ఏదైనా చెప్తారా ఎందుకు కొట్టిందని చెప్పమన్నారు. వచ్చి ఎందుకు కొట్టిండో అడిగి చెప్పాలి. 5 రోజులు టైం ఇచ్చారు. దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. అక్కడ గవర్నమెంట్ విఫలం, అధికారుల విఫలం, పోలీసుల విఫలం. చాలా వ్యతిరేకమైనది. అసలు ఇట్లాంటి పద్ధతి లేదు. 5 రోజులు మీరు టైం ఇచ్చినప్పుడు దాని తగ్గట్టు మీరు ఏర్పాటు చేయాల్సింది. శివసాములు కంట్రోల్ లేదంటే ఎట్లా కంట్రోల్ అయ్యారు? పొద్దున 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. మీ పైన లాఠీ చార్జ్ చేసి పల్లెబెట్టి కొట్టినంట స్వామి, పల్లెబెట్టి కొట్టినంట. మేము పొద్దున 7 నుండి లైన్ ఉన్నాం. మంచి నీళ్ళు కూడా వేయలేదు. చిన్న చిన్న సాములు లైన్ లో ఉన్నారు. ఇంత చిన్న చిన్న సాములు అట్లా కొడితే ఎట్లా స్వామి? బాత్రూమ్ ఏంది, అన్నం ఏంది, పిల్లలకి ఏం పెట్టాలి? ఎన్ని గంటలకు దర్శనం? లేదండి మైకులు 5 గంటలకు చెప్తే వెళ్ళిపోయే వాళ్ళం ఎక్కడో అక్కడ నిద్ర చేసుకొని పండుకొని అన్నం తిని రేపు వద్దాము. శివరాత్రి వెళ్ళింక వద్దాం కదా. అప్పుడే దర్శనానికి వచ్చిన వాళ్ళకి లైన్లో నిలబడ్డాం. ఇప్పటిదాకా దర్శనం 7 గంటలు అన్నాడు. 5 గంటలకు క్యూలో కట్టినాము. దర్శనం ఏది ఎక్కడ? మీరంతా డబ్బులు దర్శనం మరి ఫ్రీ దర్శనం చెప్పుకున్నా సరిపోయి. లేదంటే మేము ఊపుకుంటాం కదా, కొట్లాడాము కదా దేవుని దర్శనం వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని. మంత్రి ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదలా, చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. మీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్ కొట్టు డబ్బులు రాముగా శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి నేను ఏలుకుంటున్నా. ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం ఇక్కడ లైన్లకు. కనీసం ఒక టాయిలెట్ కొనికి అవకాశం లేదు. ఒక్కరు కూడా మెయింటెనెన్స్ లేదు. ఇష్టం ఉన్నట్లు ఎక్కిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. చివరికి ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఎందుకోసం అని మేము ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడానికే అందరం కావాలని ఆయనకే ఇరుముడులు ఇచ్చిపోమంటే కూడా ఇచ్చిపోతాం స్వామి. మాకు శివుడి అవకాశం లేకపోతే లాఠీ చార్జీగా కొట్టినాం. ఆ స్వామి సీనియర్ ఎవరు, ఆయన పొజిషన్ నాకు తెలియదు. పోస్ట్ యుగేందర్ రెడ్డి సార్ అంట. లాఠీ చార్జ్ చేస్తున్నాడు శివస్వాముల మీద. 10 గంటల నుంచి దాంట్లో అసలు వాటర్ లేదు, తినడానికి అల్పాహారం లేవు, ఏమీ లేవు. చాలా బాధాకరం విషయం మనకి ఇది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పటి వరకు దర్శన భాగ్యమే లేదు మాకు. ఈ సంవత్సరం ఎలాంటి అరేంజ్మెంట్లు చేయలేదు శివస్వాములకి. శివస్వాములు అంటే లెక్క లేదు. శివస్వాములు అంటే అసలు పట్టించుకోవడం లేదు. శివస్వాములకు అన్నిగా మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించలేదు అసలు. శివస్వాములు ఈ రోజు ఈ కంచె బద్దలు కొట్టి పోవడానికి కారణం ఏమంటే శివస్వాములు ఉద్రిక్తత. వాళ్ళ కోపం. వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు, చిన్న బాలస్వాములు ఉంటారు, వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు. ఆ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పటికీ దగ్గర 12 గంటలు అవుతుంది, దర్శన భాగ్యమే లేదు. నైట్ 10 గంటల నుంచి ఎంతవరకు అల్పాహారం లేదు, తిండి లేదు, నీళ్లు లేదు, ఏమీ లేదు. లోపల అల్పాహారము ఏమీ లేదు.
పొద్దున అసలు అల్పాహారం లేదు, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. సెక్యూరిటీ పర్పస్ అంటే చాలా రూడ్ గా ప్రవర్తిస్తున్నారు. సెక్యూరిటీ పర్పస్ ఎన్ని గంటలకు వచ్చారు స్వామి మీరు ఆడ? నిన్న మధ్యాహ్నం కూడా లేదు సార్. అసలు 2 రోజులైతే పిచ్చలేదు. పరిపాలన చేత కాకుంటే ఈవోకి కానీ ఎవరికి కానీ చైర్మన్ కానీ ఇంట్లో కూర్చోమను. కనీసం ఒక్క పొద్దు దీక్షలతో మాలాధారణ తీసుకొని వస్తే కనీసం 11 గంటలకు కూర్చున్నాం రాత్రి. ఇప్పుడు మళ్ళా 11 అవుతుంది. నీళ్లు లేవు, ఇంతవరకు నీళ్లు చుక్కలేవు. చూడండి ఒకసారి పెదాలు ఎట్లా ఆరిపోయినాయి. ఎందుకు స్వామి? ఇప్పుడు మేము 41 రోజు ఖచ్చితంగా నడిచి వచ్చి వాహనాలు అంత శ్రమ ఖర్చు అంతా పెట్టుకొని వస్తే మీరు సింపుల్ గా ఇక్కడ మా స్వామిని మాకు దర్శించుకునేదానికి ఎప్పుడెప్పుడు 1000 మందిని ఒకసారి పంపి రాత్రి 11 నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు పంపించకుండా జనాలను ఇట్లా ఆపితే ఎందుకు పెరగదు స్వామి క్రౌడ్? కనీసం ఇంతవరకు సిబ్బంది ఎవరే కానీ, ఆలయ సిబ్బంది ఇంతవరకు ఎవరే కానీ వచ్చి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేదని పలకరించిన మహానుభావులు లేరు. ఇంకా ఆడ షెడ్లు అవి ఉన్నాయే, దాంట్లో సిబ్బంది శివస్వాములపై దాడికి దిగుతాండ్రు. ఇది ఈవో గారు చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తాం. దీనిపైన ఇంకోటి మీరు ఇంకా ఒక ½ అవర్లో మాకు ఏదైనా సౌకర్యాలు కానీ స్వామి యొక్క పూజ కానీ మాకు అందకపోతే, స్పర్శ దర్శనం అందకపోతే మేము తీవ్ర స్థాయిలో దాదాపుగా 5000 మంది ఇప్పటికి నాకున్న అంచనా ప్రకారం 5000 మంది శివస్వాములు వచ్చారు. ఖచ్చితంగా బహిరంగంగా ధర్నా కూర్చుంటాం. స్టేట్లకి నడుచుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చి ఇలా పడుకోని హాళ్ళలో ఉంటే అయిపోతుండే కదా. హాళ్ళకి వదిలేసి మొత్తం కుప్పలకి వదిలే కొట్టుకొని వస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు స్వామి? నాకు అర్థం. మెయింటెనెన్స్ ఆదా కూడా బంద్ అని చెప్పాలి, స్పర్శ దర్శనం లేదని చెప్పాలి. ఎందుకు ఇట్లా లైన్లో కూర్చునే బట్టి ఇన్ని 40 రోజులు 100 రోజులు దీక్ష చేసుకొని వచ్చినా అవసరమా? కొట్టుకోనిక అవసరమా? మాలేసుకుని కొట్టుకోనిక ఒకరినొకరిని తొక్కుకుంటూ పండుకుంటూ ఉండుకొని తిండి లేకుండా నీళ్ళు లేకుండా పైకన పోతుంది స్వామి. అలా బాత్రూమ్ సకాలు లేవు స్వామి. ఎందుకు పెట్టండి స్వామి? ఇది ఇంత అధ్వానమా స్వామి? ఆ గవర్నమెంట్ ప్రాబ్లం, గుడి ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం స్వామి? ఇది మాకు తిండి గదిలోకి వచ్చినామా స్వామి? ఇక్కడికి స్పర్శ దర్శనం ముందని చెప్తేనే కదా స్వామి ఇక్కడికి వచ్చింది. చేతగా కూడా చేతగా అని చెప్పాలని స్వామి. జనాలను లక్షల మందిని తీసుకొచ్చి ఇలా బందికాల్లో పెట్టినట్టు ఇలా పెట్టి కొట్టుకొని గుద్దుకొని చచ్చుకోండి అని చెప్పి ఇలా పెట్టితే ఏమనుకుంటారు స్వామి మీరు? కాకుండా కాదని బంద్ పెట్టుకోలేక గుడి